ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, వామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని. దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి, ఇది ఒరిజినల్ అవుట్పుట్. ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్స్ చేసినటువంటి, క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉన్నాయి. ఒక 5 వినిపిస్తాను నేను కూడా. గుంటూరు దుర్గగుడి ధ్వంసం 14 నవంబర్ 2019. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 21 జనవరి 2020. నెల్లూరు జిల్లా కొండపెట్రకుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం దగ్ధం 14 ఫిబ్రవరి 2020. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం 6 సెప్టెంబర్ 2020. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గొండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమల ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. ఈ విధంగా 1, 2 కాదు, మచ్చు తొనక 21. జగన్మోహన్ రెడ్డి కేవలం హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలని చేసినటువంటి పద్ధతి ఇది. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే 100% హిందువులందరూ కూడా అలర్ట్ అవ్వాలా, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలా, మనం చాలా గట్టిగా నిలబడాలి. ఇక్కడ అన్ని మతస్థులు వాళ్ళు ఉండొచ్చు, క్షమించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, భయపెట్టాలని కాదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీ మతాన్ని హైలైట్ చేసుకోండి. అందరూ ఎవరు మతం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి జిల్లా వాళ్ళది, ఎవరు మండలం వాళ్ళది, అలాగనే ఎవరి మతం వాళ్ళది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేలుకొని పక్క రాష్ట్రాలలో కూడా అది నచ్చక తిరగబడుతున్నారు. తెలుగు 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు, తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతటువంటి తిరగబడాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంకోటి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్నారు, అందరినీ కాదు క్షమించాలా. కొన్ని కుక్కలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ కుక్కలు, అందరినట్లా క్షమించాలా. కొన్ని కుక్కలు ఎప్పటికీ కూడా ఇన్ని శాంపుల్ రిపోర్ట్స్ వచ్చినా ఇది నిజమని నిర్ధారణ అయినా ఎంతోముందు చేసిన పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉన్నా కూడా వెనకేసుకొని వస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మీరు పొలం చూసుకున్నారు, ఇంకోటి చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం చూసుకొని కూడా ఓట్లు వేస్తుండొచ్చు. మీరు ఏది చూసి అతను వెనకేసుకొని వచ్చి ఓటేసినా తప్పులేదు. కానీ చివరాఖరికి మనం నమ్మే హిందూ ధర్మం నుండి వెంకటేశ్వరుని నాశనం చేస్తున్నా కూడా మనం వెనకేసుకొని వచ్చినాము, జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నాడంటే మీరు ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులు. మీరు హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మీ అందరికీ ఇప్పటివరకు మాట చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు రాజకీయంగా తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఈసారికి వెంకటేశ్వరతో పెట్టుకున్నారు. మీ కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం కూడా త్వరలో ఉంది. అవ్వాలని నేను కోరుకోవట్లే. ఇమీడియట్లీ చెప్పు తీసుకొని చంప మీద కొట్టుకొని, తండ్రి మా తప్పు అయిపోయింది, మాకు తెలిసి తప్పు చేసాం, మాకు తెలియక తప్పు చేసామని చెప్పులు తీసుకొని ఒక రోజంతా దబ కొట్టుకొని వాళ్ళు తప్పు అయిపోయిందని చెప్పుకోకపోతే మీ కుటుంబాలు, మీరు చేసిన పాపానికి మీ కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. నేను చెప్పట్లేదు, ఇది హిందూ ధర్మం చెప్తుంది, హిందూ దేవాలయాలు చెప్తున్నాయి, హిందూ మతం చెప్తుంది, పండితులు పూజారులు చెప్తున్నారు, పెద్దోళ్ళు చెప్తున్నారు. నేనేదో అవ్వాలని కోరుకోవట్లే, నేను అవ్వాలంటే అయిపోద్దా. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు మీ ఇళ్లలో ప్రక్షాళన చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.